రెండేళ్లుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచరిస్తున్న ఏనుగు మందలో పాకాల మండలం పుదిపట్ల బయలు బాకరాపేట ప్రాంతాల్లో రైతులకు అటవీ శాఖకు నిద్ర లేకుండా చేశాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఏనుగులు ఒక గుంపుగా ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. 15 ఏనుగులు ఒక గుంపుగా ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. ఏనుగును మద్యం వాసన ఆకర్షిస్తుంది. బెల్లం వాసన, లిక్కర్ వాసన ఒకేలా ఉంటాయి కాబట్టి మందు తాగిన మనుషుల వైపు ఏనుగులు వస్తాయి. అరటి, చెరకు, వరి, కొబ్బరి లాంటి తీపి పదార్థాలు ఏనుగులకు చాలా ఇష్టం కాబట్టే పంట పొలాల మీదికి వస్తున్నాయి. ఈ రుచికి అలవాటు పడిన కొన్ని ఏనుగులు పంట పొలాలపై దాడి చేస్తుంటే మరికొన్ని దారి తప్పి ఇటు వస్తున్నాయి. అడవుల్లో సరైన ఆహారం దొరకక అవి బయటకు వచ్చి పొలాలపై పడుతున్నాయని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏనుగులకు మన పంట పొలాలు ఫాస్ట్ ఫుడ్ వంటివి. వాటికి సిద్ధంగా ఉంచిన ఆహారంలా పంట పొలాలు కనిపిస్తాయి. అవి ఒక్కసారి ఇలాంటి ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడితే అవే తినాలనుకుంటాయి. ఏనుగు చాలా తెలివైన జంతువు, చాలా శక్తివంతమైనది కూడా. దాని కదలికలు వేగంగా ఉంటాయి. అది ముందుకు ఎంత వేగంగా కదలగలదో వెనుక్కు కూడా అంతే వేగంగా కదులుతుంది. ఏనుగుల మందను అడ్డుకోవాలని చూడకూడదు. ఎవరైనా తమకు ఏదైనా నష్టం కలిగిస్తే వారిని ఏనుగు గుర్తుపెట్టుకుంటుందని, ఎంతమందిలో ఉన్నా వారిని గుర్తించి దాడి చేస్తుంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడిచే ఏనుగు పరిగెత్తితే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. తొండంతో కొట్టిన ఆ దెబ్బకు మన శరీరంలో ఎముకలన్నీ విరిగేంత బలం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల సంఖ్య 130 వరకు ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. తిరుపతి జిల్లాలో 15 నుండి 20 ఏనుగులు ఉండగా శ్యామల వ్యాలీ అటవీ ప్రాంతంలో మరో 20 ఏనుగులు జీవిస్తున్నాయని, తిరుపతి జిల్లాలో ఏనుగుల వల్ల గత 3 ఏళ్లలో 50 లక్షల విలువైన పంట నష్టం జరిగింది. అందులో రైతులకు 30 లక్షల వరకు పరిహారం చెల్లించాం. మిగతా 20 లక్షలు ఇంకా పంపిణీ చేయాల్సి ఉంది అని డిఎఫ్ఓ వివేక్ చెప్పారు.